అయితే మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళలోంచి వచ్చిన అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి, చాలా కాల్స్ వచ్చి ఉంటాయి, చాలా మెసేజ్ వచ్చి ఉంటాయి. మీకు గుర్తుండిపోయిందంటే ఏం చెప్తారు? నాకు మా తమ్ముడు 2 టైమ్స్ చూశారు. చూసి అప్రిషియేట్ చేశారు. తను పెద్ద క్రిటిక్, హెవీ క్రిటిక్. ఇది బాలేదు, అది బాలేదు. ఎప్పుడు తనే నా ఫస్ట్ నీ మనసు చూసి రవికృష్ణ నీ మనసు నాకు తెలిసి చూసి వచ్చి నన్ను తిట్టాడు. నువ్వు నాకు చెప్పిన కథ ఏంటి, తీసింది ఏంటని. అప్పుడు రిలీజ్ అయ్యాను, ఓ అది చెప్పింది మంచి కదా, తీసింది వేరే కదా అని. సో అందులో నువ్వు కథ రాసి ఎప్పుడు చేంజ్ చేస్తావు అని. ఈసారి ఈ అప్రిషియేటెడ్ ఈ సైడ్ 2 టైమ్స్ ఐ వాచ్డ్ అని. సెకండ్ టైం చూసినప్పుడు నాకు ఇంకా బాగా నచ్చిందని. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ, సార్ నేను 2 టైమ్స్ చూసాను ఈ 3 డేస్లో. ఫస్ట్ టైం అందరూ ఒక ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నారు అండ్ ఒక గ్రాండ్ ఇయర్ కోసం చూస్తున్నారు, పవన్ సార్ ఎంతూజియాజంతో చూస్తున్నారు. సెకండ్ టైం చూసిన వాళ్ళకి స్టోరీ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. సో సెకండ్ టైం చూసిన వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. లైక్ నేను అప్పుడే షాక్, ఈ టైంలో 2 టైమ్స్ చూసేసారా ఈ 2 డేస్లో అని. సో చాలా మంది అప్రిషియేట్ చేసి నాకు తెలుసుకొని గూస్ బంప్ మూమెంట్స్ అని, ఎస్పెషల్లీ ట్విస్టర్ మూమెంట్ చాలా మంది అప్రిషియేట్ చేశారు. అక్కడ వెళ్ళి పవన్ గారు వెళ్ళి కాపాడటం, ఆ గాల్లో ఎగరటము. సో దానికి సార్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆ 10 minutes ఎపిసోడ్ ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా తీయాలని మేము ప్లాన్ చేశాం. అది ప్రీవియస్ డే సార్ చూపించి సార్ ఓకే అని అప్రిషియేట్ చేశారు. సో సార్ చేయాల్సిన కంపల్షన్ లేదు, దాన్ని ఎలా చేయొచ్చు అని కూడా చెప్పవచ్చు. సో సార్ విషయం ఏంటంటే మన తెలుగు సినిమా ఒక వరల్డ్ వైడ్ రీచ్ అవ్వాలి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా తీయాలి అని ఒక అటెంప్ట్ చేసాం. ఒక ఎక్స్పెరిమెంటల్ అయినా ఒక అటెంప్ట్ చేసాం, ధైర్యంగా బోల్డ్గా అటెంప్ట్ చేసాం. దానికి ఆడియన్స్ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు, నమ్మారు. సో దాన్ని తీసాము కూడా. సో దాన్ని చూసి ఎవరైతే బాగుంది అనేటప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆ ఎపిసోడ్ బాగా లైక్ చేసి ఫ్లాష్ బ్యాక్ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు బాగునేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొన్ని ఎలాగో ఎక్స్పెక్ట్ చేసిన ఇంటర్వ్యూ బ్లాక్లో పోలీస్ సీన్ తెలుగు హై, కత్తి వేసేటప్పుడు ఇంటర్వ్యూ వేసేప్పుడు అసలు లేస్తారు అని, ఓపెనింగ్ ఫస్ట్ రీల్ చాలా బాగుంది అంటారని తెలుసు మనకి. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అప్రిషియేట్ చేసేటప్పుడు ఫీల్ అప్పాడా మన హార్డ్ వర్క్ చేసిన దానికి వర్కౌట్ అయింది అనిపిస్తుంది. అయితే ఎన్ని రోజులు కట్టారు మరి సార్ని పైన? అది రోప్ వర్కే కదా మొత్తం టోటల్గా. సో ఆ సీక్వెన్స్ యాక్చువల్లీ చెప్పాలి, క్రెడిట్ గోస్ టు పవన్ సార్. దీపావళి టైం కూడా షూటింగ్ పెట్టాము. పెట్టి అందరికి దీపావళి ఊరికి వెళ్ళాలని ఆశ, ఇంక్లూడింగ్ పవన్ సార్ ఫ్యామిలీ స్టాఫ్ అందరికీ దీపావళి వెళ్ళాలని. మేము ఫస్ట్ 4 days వేసుకున్నాం. సరే సార్ కాబట్టి 3 days చేస్తాం, 3 days పెట్టినాం. సార్ 1 day చేశారు. సార్ 1 day ఫినిష్ చేశారు. షాక్ నాకంతా. 1 day ఫినిష్ చేసిన వల్ల నాకు కొన్ని షూట్స్ ఉన్నాయి. నైట్ అంతా నేను ఆ 1 day ఇంకొన్ని డేస్ షూటింగ్ ఉండింది. సార్ 6కి వెళ్ళిపోయిన తర్వాత నేను వదల అందరు దీపావళికి వెళ్ళాలని నైట్ మార్నింగ్ 5 దాకా కంటిన్యూ చేశాను. నేను మార్నింగ్ 5 దాకా ఫినిష్ చేసి అందరు దీపావళికి లీవ్ ఇచ్చాను. ఎవ్రీబడి వాస్ హ్యాపీ. సో ఎలా చేసా నాకు ఇంకా కళ్ళలోనే ఉంది. ఎవ్రీ షాట్ చెప్పింది పిచ్ పర్ఫెక్ట్గా అది ఓన్ చేసుకున్నారు. నేను చెప్పక్కర్లేదు, ఆయన ఓన్ చేసేసుకుంటే. సింగిల్ టేక్లు, జంపులు, ఆ గాల్లో వెళ్ళటము, అన్ని ఎమోషన్స్, లుక్, షార్ప్నెస్ మనం ఏం చెప్పక్కర్లే. అతను సార్ అంత హై మైల్ రన్ అవుతుంటే ఉంటుంది అది. సో నేను చేయాల్సిందంటే ఏంటంటే ఆయనకి ఆ ప్లే గ్రౌండ్ ఇవ్వాల్సిందే. సార్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ వేస్తే ఈ విల్ ప్లే ఇట్ వెల్. సో మనం చెప్తేనే రాంగ్ అక్కడ మిస్ఫైర్ అవుతుంది. సో అంత కరెక్ట్గా స్పాట్ ఆన్. సో 1 day అయిపోయింది వర్క్ అండ్ ఎవ్రీబడి హ్యాపీ. 3 days వేసుకునే వర్క్ 1 day అయిపోయింది. దట్స్ హౌ సార్ ఫాస్ట్. అదే చెప్పింది, 2-3 hours ఈజ్ ఈక్వల్ టు 1 whole day. అంటే ఇప్పుడు సార్ ఉన్నారంటే ఇప్పుడు సింగిల్ టేక్ అని అంటున్నారు, మీరు ఓకే చెప్పడమేనా లేదా ఆయన ఓకే అంటే ఓకేనా? ఎందుకంటే యాక్షన్ కొరియోగ్రఫీ ఆయనే చేసినట్టున్నారు కదా. లేదు, యాక్షన్ కొరియోగ్రఫీ నిక్ పౌల్ వచ్చారు మాకు, ఫారిన్ స్టంట్ మాస్టర్. ఆ ఎపిసోడ్కి ఐ డెంట్ టేక్ ఛాన్స్. సో అందువల్ల బాన్ ఐడెంటిటీ అని చేసిన నిక్ పౌల్ పిలిపించాను. దాని తర్వాత రిగ్ అని బాంబే నుంచి పిలిపించాను. సో హెవీ గ్యాడ్జెట్స్. సో బికాస్ ఫస్ట్ టైం మనం ఇలాంటి ఒక అటెంప్ట్ ట్రై చేస్తున్నాము. సో ఇట్ షుడ్ బి ప్రిసైజ్లీ బాగుండాలని. సో ఈ ఇండియాలో మోషన్ కంట్రోల్ అన్ని టెక్నాలజీ వాడేసాం దానికి. సో నేనున్నాను, డిఓపి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. ఒక డబుల్ చెక్ చేసుకుని, ట్రిపుల్ చెక్ చేసుకుని అది పర్ఫెక్ట్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో అది ఇట్స్ ప్రాబ్లీ సార్ టైమింగ్ ఇస్ మార్షల్ ఆర్ట్స్ వల్లనో లైక్ హిస్ టైమింగ్ ఇస్ అన్బిలీవబుల్. పర్ఫెక్ట్గా ఉంటుంది అది.